జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాలకు పులి స్టాప్ పెట్టేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని పాత హరిజనవాడ, చలివేంద్ర గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత అధ్యక్షులు ఈపురు మునిరెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ సూపర్ 6 కరపత్రాలను అందజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు పంచాయతీలో 8,60,00,000 రూపాయలు రోడ్లు వేసాం. రోడ్లు 8,60,00,000. అట్లే గ్రంథాలయం భవనము, పంచాయతీ భవనము, తాగునీటి పథకాలు, అన్ని పనులు మనమే చేసాం. తుఫాన్ షెల్టర్లు, ఒక్క మత్స్య కళాశాల, ప్రయోగశాలలు అవన్నీ 5,33,00,000 చేసాం. బాలికల గురుకుల పాఠశాల 1,03,00,000, పార్క్ నిర్మాణానికి 50,00,000. ఇవన్నీ చెప్పాలంటే చంద్రన్న బీమా పరిహారం 1,08,00,000, చంద్రన్న పెళ్లి కానుకలు 5,00,000, ముఖ్యమంత్రి సహాయ నిధి 25,00,000. ఈ లిస్టులన్నీ చెప్తే టైం చాలదు. సిజిఎఫ్ఎస్ ల్యాండ్ 268 మందికి 195 ఎకరాల 75 సెంట్లు డీకేటీ పట్టాలు ఇచ్చాం. ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా రాలే. అన్ని అందరికి పారదర్శకంగా చేశాం. పారదర్శకంగా ఇప్పుడు మొత్తం కొల్లగొట్టేసేస్తున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో, హౌసింగ్ లో, సిమెంట్, స్టీలు అక్కడ మాట్లాడుద్దని చెప్పండి అయ్యా 2 నిమిషాల. రాజ్ డిపార్ట్మెంట్ లో, హౌసింగ్ డిపార్ట్మెంట్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా సిమెంటు, స్టీలు ఎత్తుకొని అమ్మేసుకున్నారు. ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ దగ్గర జస్ట్ బేస్మెంట్లు తీసుకొని 70,000, 80,000 బిల్ చేసుకొని 20,000-30,000 ఖర్చు పెట్టి వదిలేసుకొని వెళ్ళిపోయినారు. ఇరిగేషన్ లో పనులు చేయకుండా 300 కోట్ల కుంభకోణం నిన్న అన్ని బయట పెట్టాం. ఇక్కడికి వస్తే కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోయి అందరూ రోడ్డు మీద పడిపోయినారు. ఇప్పుడు మేము ఒకటి అడిగాం, అక్కడ కృష్ణపట్నంలో పోర్ట్ లో కూలికి వెళ్తారు. ఉదయం 8:30కి పోతే సాయంత్రం 5 గంటలకు వదులుతారంట. ఉదయం 8:30కి పోతే సాయంత్రం 5 గంటలకి. అయితే ఇచ్చేది 250 అంట. ఆటో ఛార్జీ వీళ్ళే పెట్టుకోవాలంట. ఏంటంటే ఈ కారణం ఏంటంటే అక్కడ 350 తీసుకుంటారంట. అప్పలనా అది. ఇప్పుడే ఇక్కడ ముత్తుకూరుకు వస్తే అక్కడ డైలీ లేబర్ పనికి, కూలి పనికి పోతారు. ఉదయం 8:30కి పోయి సాయంత్రం 5కి వదిలి పెడతారంట. ఇంటికి వచ్చేటట్టుకి 5:30. తప్పు కదా, ఇది అన్యాయం కదా. కనీస వేతనాల చట్టంలో, కనీస వేతనాల చట్టం ఇప్పుడు నేను అక్కడ ఉంటే వాళ్ళే చెప్పారు నాకు 350 లెక్కన తీసేసుకుంటున్నారు. మంత్రి మనుషులు 350 రూపాయల లెక్కన పోర్ట్లో తీసుకుంటున్నారు. వీళ్ళకి 250 ఇస్తున్నారు. 250కి ఆటోలో పోయి మళ్ళీ ఆటోలో వచ్చే ఛార్జీలు వీళ్ళే పెట్టుకుంటున్నారు. ఎక్కడికి పోతుంది ఈ ప్రపంచం? ఇంత దుర్మార్గం వాళ్ళు ప్రజాప్రతినిధులా? ఇంత దుర్మార్గులు, మానవత్వం మనసు లేని వాళ్ళు మంత్రులా? ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక మంత్రి. ఆయన చేసే దుర్మార్గాలు, దోపిడీ ఆయన, ఈయన పాటికి ఈయన ఇక్కడ. యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి ఎట్టు పోతున్నాడు, ఆయన ఎట్టే పోతున్నాడు. ఇది అన్యాయం. ఇది కూలి వాళ్ళ నోళ్ళు కొట్టిందా? రోజుకి 100 రూపాయలు, నెలకి 3,000 రూపాయలు వాళ్ళ దగ్గర మీరు కూలి తెచ్చుకొని బిడ్డల్ని బతికించుకొని వాళ్ళ భూమి పెట్టాలమ్మా. దాంట్లో ఆయన ఉన్నాడు కదా, పెద్ద తాళ్ళపూడిలో పెద్ద ఆయన హీరో, ఆయన ఆ తాళ్ళపూడి ఆయన ఈ కలెక్షన్స్ అన్ని. వాటర్ ట్యాంకర్ పోతే పోర్ట్ నుంచి ఆయన ఈ వాటర్ ట్యాంకర్, కూలోళ్ళ దగ్గర, మ్యాన్ పవర్ దగ్గర వాళ్ళు ఎంతమంది కూలోళ్ళు తీసుకోపోతే దాంట్లో పట్టుకొని మనిషికి 100 రూపాయలు రోజుకి పట్టుకొని 250. ఎక్కడికి పోతుంది? ఇది దుర్మార్గం కదా ఇది. దీని గురించి మంత్రి ఏం చేస్తున్నాడు? అన్నిట్లో మంత్రి కమిషన్ కాబట్టే ఈ కలెక్షన్లు అన్ని చేస్తున్నావు. ఏది వదిలిపెడుతున్నావు? కూలోళ్ళ నోటి కాడ కూడు కొడతారా మీరు? మానవత్వం లేదా మీకు? పాపాలు పండే రోజు వచ్చింది, పాపాలు పండే రోజు. అందుకే జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టేదానికే మళ్ళీ ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు ఒకటైనాయి. ఈ సంగతి ఏదో తేలేస్తాం. ఇప్పుడే బీజేపీ
సర్వేపల్లి ఇన్ఛార్జ్ రవీంద్రారెడ్డి ఇంటికి పోయి అక్కడున్న క్యాడర్ అందరినీ కలిసాం. 15వ తేదీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీలు, ఇటు తెలుగుదేశం అటు బీజేపీ అందరం కలిసి సమావేశం అవుతాం. ఆ తర్వాత జనసేనతో కూడా సమావేశం అవుతాం. అందరం కలిసి ముందుకు పోవాలా. అధికారులు కూడా చాలా తప్పులు చేస్తున్నారు. అందరికీ నేను చెప్తుండా, దయచేసి అతని చేతుల్లో బలి కాబాకండి. మీరు బలి పశువులు అవుతారు. అతను దొరకడు. అతను సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుంటాడు. ఆ తోటి ముద్దాలు పోయి జైల్లో చచ్చిపోతారు. ఆయనకు ఉండే గుణం అది. నేను అందరినీ హెచ్చరిస్తుండా, తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని, మా ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.